ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మొత్తం కూడా అంటే నోటిఫికేషన్ అయిపోయి పూర్తి స్థాయిలో వేడి పుంజుకున్న వేళ మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ తన మేనిఫెస్టోని అయితే విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో అంటే 2019 మేనిఫెస్టోనే ఇంచుమించు కూడా మొత్తం అమలు చేస్తూ అంటే తాను అమలు చేస్తున్న పథకాలన్నింటినీ కూడా అంటే నవరత్నాలన్నింటినీ కూడా కొనసాగిస్తామని చెప్తూనే మళ్ళీ ఆ పాత పథకాలని కొన్నిట్లో అంటే ఒక 2-3 పెంచుతూనే ఇది జగన్ అయితే మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. అంత మటుకు కూడా అంటే ఏం చేస్తాడు, ఎలాంటి మేనిఫెస్టో ఉంటుంది, ఇంకా అద్భుతాలు ఉంటాయా, ఇప్పటిదాకా కూడా నవరత్నాల పట్టుదలగా అమలు చేసిన జగన్ ఇంకొన్ని పథకాలని రైతుల కోసం కానీ అంటే రైతుల రుణమాఫీ లాంటిది ప్రకటించి ఒక అద్భుతాన్ని సృష్టిస్తాడా అనే మొత్తం కూడా అన్ని సందేహాల మధ్య ఈరోజైతే జగన్ ఈ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. అయితే దీంట్లో ఈ వైఎస్ఆర్ చేయూత అంటే 2019లో ఉన్న పథకమే దీన్ని వైఎస్ఆర్ చేయూత అప్పట్లో 75,000 ఉంటే దాన్ని 1,50,000కి పెంచుతున్నట్లుగా ఈ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అయితే దీన్ని 4 దశల్లో 1,50,000కి పెంచుతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కాపు నేస్తాన్ని 60,000 నుంచి 1,20,000కి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఇది కూడా 4 దశల్లో పెంచుతాము అనే ఒక స్పష్టత ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ బీసీ నేస్తాన్ని 45,000 నుంచి 1,05,000కు పెంచుతామని కూడా జగన్ కొత్త మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అమ్మ ఒడిని చూసుకున్నట్లయితే 15,000 నుంచి 17,000 రూపాయలకి దీన్ని పెంచుతామనేది అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ 0 వడ్డీల దాన్ని ఇంతకుముందు 1,00,000 రూపాయల పరిమితి ఉంటే దాన్ని 3 లక్షల వరకు పెంచుతామని అయితే స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా కళ్యాణమస్తు తర్వాత షాదీ తోఫా ఈ రెండింటినీ కూడా కొనసాగిస్తామని అయితే వైద్య విద్య వీటన్నిటిని అంటే నవరత్నాలన్నీ కూడా కొనసాగుతాయని చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటిలో కూడా రైతు భరోసా చూసినట్టయితే ఇది 13,500 నుంచి ఇప్పుడు 16,000 చేస్తామనేది అయితే చెప్పడం జరిగింది. అంటే దాంతో సంవత్సరం మీద ఒక 80,000 రూపాయల వరకు రైతులకు లాభం జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఇప్పుడు మత్స్యకారులకి ఇచ్చేది వాహన మిత్ర పథకం కానీ మత్స్యకారుల పథకం కానీ వీటన్నిటిని కూడా కొనసాగింపు చేస్తామని అయితే జగన్ చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో ఇవన్నీ కూడా అంటే నవరత్నాలని అంటే తాను అమలు చేసే పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తాము, గొప్పలకి పోము, అమలు కానీ అమలు చేయలేని పథకాల జోలికి వెళ్ళటం లేదనేది అయితే జగన్ స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా ఉద్యోగస్తులకి గత మేనిఫెస్టోలో ఇక్కడ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకువస్తామనేది ఫెయిల్ అయ్యారు కాబట్టి దాన్ని ఈ మేనిఫెస్టోలో అయితే ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అదేవిధంగా యువతకి జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా అది చేయలేకపోయారు కాబట్టి ఆ విషయాన్ని కూడా దీంట్లో కొత్త మేనిఫెస్టోలో ప్రస్తావించలేదు. అయితే ఇక్కడ పేదలకు ఇళ్ళు వీటన్నిటినీ కూడా యథావిధిగా కొనసాగుతాయనేది అయితే కొత్త మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంకో ముఖ్యమైన విషయాన్ని జగన్ కొత్త మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రాజధాని విషయంలో ఒక స్పష్టత ఇచ్చారు, అదేవిధంగా పోలవరం విషయంలో కూడా స్పష్టత ఇచ్చారు. అయితే ఆ రెండిట్లో కూడా పాత అంటే 3 రాజధానులకి విధానానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేయటం ద్వారా తాను అనవసరంగా ఈ విషయాన్ని చెప్పారా అనేది అయితే ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎన్నికల సమయంలో ఈ రాజధాని విషయం కానీ ఇదేమి సంక్షేమ పథకాలే మెయిన్గా అయ్యాయి కానీ ఈ రాజధాని విషయం కానీ పోలవరం విషయం కానీ ఒక ప్రస్తావనకి రాలేదు. అయితే దీన్ని కూడా స్పష్టత ఇవ్వటం ద్వారా 3 రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెప్పడం ద్వారా ఏమి చెప్పదలుచుకున్నారనేది అయితే ఒక స్పష్టతనైతే జగన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వచ్చే 5 ఏళ్లలో పోలవరాన్ని పూర్తి చేస్తామని కూడా జగన్ చెప్పడం జరిగింది. అయితే నిర్వాసితుల విషయంలో ఏం చేస్తామో అది అన్న దానికి ఒక క్లారిటీ అయితే లేకుండా పోయింది. మొత్తం మీద పాత మేనిఫెస్టోనే కొద్దిగా అంటే 2-3 పథకాలను మాత్రమే పెంచుతూ జగన్ ఈ మేనిఫెస్టోను విడుదల చేయడంతో పెద్దగా అంటే తెలుగుదేశం దీనికి పోటీగా ఇంకేమన్నా అంటే ఇప్పటికే సూపర్ 6 ప్రకటించింది కాబట్టి అవే అద్భుతంగా ఉంటాయా లేకపోతే జగన్ అమలు చేస్తాడు కాబట్టి దీనికే కట్టుబడి ఉంటారా అనేది అయితే చూడాలి. ఏదేమైనా సరే పాత మేనిఫెస్టోని అయితే జగన్ ప్రకటించడం జరిగింది.